నమస్తే అండి, నేను రజాక్. మరోసారి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసినటువంటి ప్రశ్న. మొన్న పవన్ కళ్యాణ్ గారిని ప్రకాష్ రాజ్ని తీసుకొచ్చి అతనికి ఏమీ తెలియదు, అతను ఒక సరైన రాజకీయ నాయకుడే కాదు, అతను ఒక సినిమా యాక్టర్ మాత్రమే, అతనికి రాజకీయ పరంగా ప్రజలను ఉద్దేశించి అతనికి ఏమీ తెలియదు, అతను ఏమీ తెలియనటువంటి ఒక డాష్ 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 అనేది ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారు. మొన్న ఈ రోజున కట్ చేస్తే రోజారెడ్డి గారిని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద విషయం చిమ్మే కార్యక్రమం. ఆ టీజర్ ఏదో రిలీజ్ అయింది, దాన్ని క్లియర్గా చూస్తే అర్థమైన విషయం ఏంటంటే ఇతని టార్గెట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు మాత్రం. ఎందుకంటే ఇప్పుడు ఎవరిని పడితే వాళ్ళని టార్గెట్ చేస్తే వాళ్ళు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టగల దమ్ము, ధైర్యం, సాహసాలు చేస్తారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సాఫ్ట్ టార్గెట్లు అంటారు. ఎంత తిట్టినా, ఎవడు ఎన్ని బూతులు మాట్లాడినా, ఎంత రెచ్చిపోయినా పోనీలే, వదిలేద్దాంలే అనుకునేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తే వీళ్ళకి ఈ రోజున ఆయుధంగా మారుతున్నటువంటి పరిస్థితి. మన ప్రకాష్ రాజ్ గారిని తీసుకొచ్చి ఒక పాడ్కాస్ట్ అని చెప్పేసి నడిపినారు. ఈ రోజే కాదు, అంతకుముందు కూడా ఒకసారి ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా ఒకసారి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రలాపాలను పేలిచ్చినాడు. ఇక ప్రతి వీడియోలో వారానికి 3, 4, 5 వీడియోలు వస్తాయంటే దాంట్లో 3 వీడియోలు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసే విధంగా వార్తలు నడుపుతూ ఉంటాడు, టార్గెట్ చేస్తూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారి ప్రతి మాటని కూడా కిచిడి కింద తీసి పాటల కింద కోసి దాన్ని ఒక రకమైన మసాలా జోడించి ప్రజల్లోకి చొప్పించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు. మన ప్రకాష్ రాజ్ గారికి కూడా ఇదే కావాలి. ఏమంటే అతనికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి గ్యాప్ ఏంటి, ప్రకాష్ రాజ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న గ్యాప్ ఏంటి? మా ఎలక్షన్స్ లో మెగా ఫ్యామిలీ ప్రకాష్ రాజ్కి సపోర్ట్ చేసినప్పటికీ కూడా ఈ ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బీజేపీ పార్టీతో ర్యాలీ అవ్వడం అతనికి ఇష్టం లేదు. అతను వచ్చేసి బీజేపీకి పూర్తి విరుద్ధవాది. సరే, విరుద్ధవాదంలో కేవలం పార్టీ వరకు ఉన్నాయంటే కాదు, ఇది వ్యక్తిగతంగా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. కేవలం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం వెనుకున్నటువంటి రీజన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూటమిని జతకట్టడంలో కీ రోల్ ప్లే చేసినాడు. ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజున బీజేపీ పార్టీకి కొన్ని స్థానాలు తెప్పించగలిగినాడు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఈ రోజున అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అవ్వడానికి కారణం కాంగ్రెస్ లెక్క ప్రకారం అవ్వాల్సి ఉంది, కానీ లాస్ట్ మినిట్లో పవన్ కళ్యాణ్ గారు కూటమి జతకట్టడం కారణంగానే, ఆ సీట్ల కారణంగానే ఈ రోజున ఢిల్లీలో బీజేపీ పార్టీ జెండా ఎగరవేసింది. ఇది కడుపు మంట. ఇంత కడుపు మంట పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడయ్యా అంటే ఇది లాజిక్స్ ఇవంతా అనమాట. కేవలం ఈ రోజున కూటమి ప్రభుత్వం ఉండడం కారణంగానే, ఆంధ్ర రాష్ట్రంలో గెలవడం కారణంగానే, ఆడ బీజేపీ అధికారంలో రావడం కారణంగానే తను అనుకున్నటువంటి లక్ష్యం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు అవ్వాలనుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో అది నెరవేరకపోవడంతో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని పదే టార్గెట్ చేస్తున్నాడు. భవిష్యత్తులో కూడా పక్కాగా టార్గెట్ చేస్తాడు పవన్ కళ్యాణ్ గారిని ప్రకాష్ రాజ్ గారు. ఎందుకంటే ఇక్కడ తమిళనాడు రాజకీయాన్ని కూడా, ఎందుకంటే ఆయనకి బాగా గుచ్చుకుంటా ఉంది అన్నమాట. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఆయన మాట్లాడుతూ ఉండడం, సో ఇదంతా చేస్తూ ఉండడం ఏదైతే ఉందో ఆయనకి మంటపడుతూ ఉందన్నమాట. సో దీంతో ఏంటంటే ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, ఇతను ఏ విధంగా టార్గెట్ చేయాలి? పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తే ఆయన స్పందిస్తాడా? ఎక్కడ కూడా స్పందించడం. ఊడిపోయింది ఒక ఇంటర్వ్యూ అనుకుంటాడు అంతే, స్పందించడం. ఎందుకు స్పందించడంటే వాళ్ళకి అంత స్థాయి లేదనుకుంటాడు పవన్ కళ్యాణ్ గారు, కానీ ఆయన అభిమానులు ట్రిగ్గర్ అవుతున్నారే. అసలు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం అనుకున్నటువంటి రీజన్ ఏంటనేది మీరు కనుక్కుంటే, రూట్ కాజ్ అంటే అనేది మనం తెలుసుకుంటే కనుక మనకు అర్థమవుతుంది. బీజేపీ అధికారంలో నిలబడడానికి కారణం పవన్ కళ్యాణ్ ఒకే ఒక కారణం చేత ఈ రోజున ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ప్రతినిత్యం టార్గెట్ చేస్తూ ఉన్నాడు. తమిళనాడు రాజకీయాల్లో కూడా, ఎందుకంటే ఇతనికి తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణతో మంచి సత్సంబంధాలు ఉంటాయి అన్నమాట ప్రకాష్ రాజ్ గారికి. సో తమిళనాడు కూడా ఎంతో కొంత మార్పు తీసుకురాబోతున్నాడు అనే ఒక భయం అయితే స్పష్టంగా ఈరోజు కనిపిస్తాను. అందులో భాగంగానే ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని పదే టార్గెట్ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా చేస్తాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ తమిళనాడు గిచ్చుతున్నాడు, ఇంచుమించు పొడుస్తున్నాడు కొన్ని పార్టీలు. ఆ మంట క్లియర్గా ఉందన్నమాట. మీకు తెలుసో లేదో, అక్కడ ఉన్నటువంటి స్టాలిన్ గారు, డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి స్టాలిన్ గారితో ఈయన చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ ఉంటాడు. ఎవరు? మనకు ప్రకాష్ రాజ్ గారు. కాబట్టి అర్థం చేసుకోండి, ఈ ప్రశ్న కావచ్చు, మరొకరు కావచ్చు, మీడియాలో అంత స్పేస్ దొరకట్లేదు, కానీ బట్ దొరికితే మాత్రం గట్టిగా వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఆయన ఇంటర్వ్యూలు పిలిపించుకుని ప్రశ్న లాంటి వాడికే ఇంటర్వ్యూలు ఇచ్చినాడు, పాడ్కాస్ట్లు ఇస్తున్నాడు అంటే ఇక మీడియా వాళ్ళు పిలిచి పవన్ కళ్యాణ్ గారి మీద దుమ్మెత్తాలంటే కనుక రెచ్చిపోతా చెలరైపోవడం ఇలాంటి దిశవ్యక్తి అయితే నాకైతే కనిపించట్లేదు. మరి చూడాలి. ప్రకాష్ రాజ్కి సంబంధించినటువంటి అంశం ఇది. కేవలం బీజేపీతో పవన్ కళ్యాణ్ ముందుకెళ్తున్నాడు, అడుగులేస్తున్నాడు అనే ఒకే ఒక కారణం చేత ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని పదే టార్గెట్ చేస్తున్నాడు. రోజారెడ్డి గారి విషయానికి వస్తాను. ఈమె బేసిక్గా మెగా ఫ్యామిలీ అంటే మీకు కడుపుమంట. చిరంజీవి గారు ఇంటికి పిలిచి సీరాసారి పెట్టి భోజనం ఏర్పాటు చేసి చక్కగా ఒక వాళ్ళ ఇంటి కూతురు కోడళ్ళను ఎలాగో పంపిస్తే ఆమె అదే చిరంజీవి గారి మీద, అదే మెగా ఫ్యామిలీ మీద, అదే నాగబాబు గారి మీద, అదే పవన్ కళ్యాణ్ గారి మీద ఏ స్థాయిలో మాటలు దాడి చేసినా నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఆమె అలా చేసింది కాబట్టి. ఆ తర్వాత ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద, ఎందుకు మెగా ఫ్యామిలీ ఇంత ఆక్రోశం అంటే ఒక పక్కన పెడితే, రెండోది ఏంటంటే ఇదే పవన్ కళ్యాణ్ గారి వైఫ్ గురించి, మాజీ భార్యల గురించి కూడా అతి దారుణమైన స్టేజ్లో రోజా గారు మాట్లాడడం జరిగింది ఒకప్పుడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పోయిన ఎలక్షన్స్లో ఓటమి పాలైన తర్వాత ఈమె భాషకి హద్దు అదుపు లేకుండా పోయింది. బేసిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అన్న, మెగా ఫ్యామిలీ అన్న రోజా గారికి అంతగా పడదు, రుచించదు. ఇక ఇప్పుడు ఈమె బాధ ఏంటంటే ఇష్టం వచ్చినట్టు అసెంబ్లీ గేట్ కూడా తొక్కనివ్వను, అది చేయనివ్వను, ఇది చేయనివ్వను అని చెప్పింది. అవన్నీ జరిగిపోయినాయి. ఆమె అసెంబ్లీ గేట్ తొక్కకుండా ఇంట్లో కూర్చున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వచ్చి ఏంటంటే ఈమె కొన్ని టీవీ ఛానల్స్లో ఇప్పుడు మళ్ళీ జడ్జిగా పోతున్నట్టుంది. ఇదే వింత అనమాట. పరిస్థితి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసుకుంటున్నాడు, రాజకీయాలు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి. నాకు తెలియకడుగుతున్నా, రోజా గారు కేవలం పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా టార్గెట్ చేయాలి, ఎలా టార్గెట్ చేయాలని మనసులో పెట్టుకొని ఆ కుట్రతో, కుతంత్రాలతో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి మీద మాటలు దాడి చేస్తాను. ఎలా అంటే అసెంబ్లీ గేటు దాటనివ్వను అంటే వెళ్ళి డిప్యూటీ సీఎం చైర్లో కూర్చున్నాడు. ఐదు శాఖలకు మంత్రిగా ఉన్నాడు. దీంతో ఒక రకమైన కడుపుమంట. అదేవిధంగా కూటమి అధికారంలోకి రావడానికి, కూటమి గూడు కట్టడానికి కీలక పాత్ర పోషించి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పిన విధంగా అధపతలను తొక్కి లోనేసినాడు. ఇదొక కడుపుమంట. సో వీటి కారణాల రీత్యా ఆమెకు ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ గారిని ఇంకా టార్గెట్ చేయాలనిపించింది. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటున్నాడు. ఏం సినిమాలు చేస్తున్నాడు, ఎప్పటి నుంచి చేస్తున్నాడు? హరిహర వీరమల్లు అనే సినిమా ఎప్పటి నుంచి వస్తుంది? సరే, నేను దీని గురించి కూడా మాట్లాడే ముందు 2014 నుంచి 2019 మధ్య కాదు. అప్పట్లో ఇదే రోజా గారు ఏం చేసినారు, ఎక్కడున్నారు? అప్పుడు ఆమె గెలిచిన తర్వాత ఎక్కడున్నారు, ఏం చేసినారు? 2014 నుంచి 2019 మధ్యకాలంలో ఆమె మంత్రి అయ్యే ముందు వరకు కూడా, 2019 ఎలక్షన్స్లో గెలిచి మంత్రి అయ్యే ముందు వరకు కూడా, ఆమెకు మంత్రిత్వ శాఖ ఇచ్చే వరకు కూడా ఆమె ఏ షోకి జడ్జిగా వ్యవహరించినారు, ఏ షోలలో ఆమె పార్టిసిపేట్ చేసినారు, ఏ షోలలో గెంతులు వేసినారు, ఏ షోలలో డ్యాన్స్లు వేసినారు, ఏ షోలలో స్క్రిప్ట్లు రాసినారు, ఏ షోలలో ఆమె శేఖర్ మాస్టర్తో కావచ్చు, మరొకరితో కావచ్చు, హైప్రాదీతో కావచ్చు, అదేవిధంగా ఆ టైంలో మీనా గారితో కావచ్చు, వాళ్ళతో కావచ్చు, వీళ్ళతో కావచ్చు కూర్చొని చాలా చక్కగా ఎంజాయ్ చేసినారు. అంటే 2014 నుంచి 2019 మధ్యకాలంలో ఈమె గెలిచినప్పటికీ కూడా ఈమె మరి ఎందుకు చేసింది, ఎందుకు చేయాలొచ్చింది? అలాగే 2019 గెలిచిన తర్వాత కూడా ఎందుకు చేసింది జడ్జిగా, ఎందుకు చేసింది డ్యాన్స్లు? చేయకూడదు కదా. ఈ రోజు ఓడిపోయిన తర్వాత కూడా చేస్తుంది కదా. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో ఇచ్చిన దానికి చాలా తక్కువ డేట్స్, ఈ సంవత్సర కాలంలో ఆయన గెలిచిన తర్వాత ఇప్పటి వరకు ఒక 2 నెలల ముందు వరకు కూడా ఆయన సినిమాలు చేయలే ఎక్కడ కూడా. ఆయన రాజకీయాల్లోనే ఫుల్ బిజీగా ఉన్నాడు, నేర్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. మీకు తెలుసు, రాజకీయాలు ఈ రోజున గాడిలో పడ్డాయి. సంవత్సర కాలంలో ఆంధ్ర రాష్ట్ర రాజకీయం మొత్తాన్ని కూడా గాడిలో పెట్టిన తర్వాత ఇప్పుడు కొంత పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇచ్చినటువంటి ఏవైతే కమిట్మెంట్స్ ఉన్నాయో వాటిని నెరవేర్చి ఫుల్ఫిల్ చేసే పనిలో పడ్డారు. అది జరుగుతూ ఉంది. అంతే తప్ప ఆయన ఏదో వయ్యాలి, ఎగరాలి, గెంతులేయాలి, చిందులేయాలి, వచ్చిన ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి శాలరీని కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే వితంతువులో లేకపోతే వికలాంగులు వీళ్ళు ఉంటారో వాళ్ళకి డొనేట్ చేసేసినాడు. ప్రతి నెల వచ్చేటటువంటి 2 లక్షలు 3 లక్షల శాలరీని ఆయన ఎమ్మెల్యే అవడం కారణంగా. మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆయనకి డబ్బులు సంపాదించుకోవాలి కదా. మనకి అక్రమ మార్గాలు సంపాదించడం తెలియదు కదా, కాంట్రాక్ట్లో దోసుకోవడం తెలియదు కదా, ఇసుకలో దోసుకోవడం తెలియదు కదా మనిషికి. సో ఇచ్చినాడు, కమిట్మెంట్స్ ఇచ్చినాడు, ప్రజల్ని అయితే మోసం చేయడు, దాంట్లో ఎలాంటి మొహమాటం లేదు. మోసం చేసి ఆయనకి సినిమాల కంటే కూడా రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్. సినిమాల్లో ఉంటే ప్రతి ఒక్కడు కాళ్ళ కింద బతికేటోడే, వచ్చి పొర్లు దండాలు పెట్టేటోడే. అలాంటి వాళ్ళు ఈ రోజున వచ్చి ఎందుకు సినిమాలు చేస్తున్నారంటే చెయ్యాలి, తప్పదు, బతకాలి కదా, ఫ్యామిలీ ఉంది కదా. ఈ 2 లక్షలు 3 లక్షల రూపాయలు డొనేట్ చేస్తున్నాడు కదా. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 15 కోట్ల 20 కోట్ల దాకా పనిచేసినాడు కదా. మరి ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అక్రమ మార్గాల ద్వారా రావడానికి లేదు కదా.
సో పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చెయ్యాలి, తప్పదు. ప్రజల్లోకి మీరు ఆ మాట తీసుకెళ్ళినా సరే, ఆ ప్రశ్నలు అంటూ వీడియోలు చేసి వదిలిపెట్టినా సరే, పవన్ కళ్యాణ్ సినిమాలు చేయాలా, ఆ సినిమాలు ప్రజల్లోకి వెళ్ళాలా, ఆ డబ్బులు రావాలా, అవి మళ్ళీ జనానికి పంచాలా. మనలాగా 10 రేంజ్ రోవర్లో 10 రేంజ్ రోవర్లో కొడుక్కి 18 ఏళ్ళు రాకుండానే మనం ఇచ్చేటటువంటి హై లెవెల్లో కార్లు ఇవ్వట్లేదు కదా కొడుక్కి పవన్ కళ్యాణ్ గారు ఏమి. అంటే మనమేమో నిధులు చెప్పవచ్చు పక్కనోడికి, మనం మాత్రం వాటి ఫాలో చేయమన్నమాట. అతనేదో తప్పుడు పనులు చేసి తప్పుడు మార్గాలు డబ్బు సంపాదిస్తుంటే పవన్ కళ్యాణ్ నువ్వేంటి తప్పుడు మార్గాలు గుచ్చి ప్రశ్నించు, తప్పు లేదు. పక్క రాజకీయ పరంగా యాక్టివ్గా ఉండి ఆయన శాఖల మొత్తాన్ని కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తా, మరో పక్క తను ఇచ్చిన కమిట్మెంట్స్ నెరవేర్చుకుంటా పోతే వీళ్ళకి మంట కొడతా ఉంది. వీళ్ళు గెలవరు నెక్స్ట్ ఎలక్షన్స్ లో. వీళ్ళు ఇలాంటి నోటితోల కారణంగా అంత దారుణంగా ఓడిపోయింది. మళ్ళీ చెప్తున్నా, అతి దారుణంగా ఓడిపోతారు, దాంట్లో ఎలాంటి మొహమాటం అయితే లేదు.